దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. దేవుడే మనకి సహాయకుడు. ఆయన్ని మనం నమ్ముకుంటే మన జీవితంలో కలిగే చీకటిని ఆయన ఏం చేయగలరు అంటే వెలుగుగా మార్చగలరు. అంతే కదండి. మనం చాలామంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే మనకి ఎదురయ్యే కష్టాలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించగలరు. మీరు దానియేలుని సింహపు నుంచి తప్పించడం చూసిన షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం నుంచి తప్పించిన దేవుడు, అలాగే ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం మధ్య నుంచి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, దావీదుకి అనేకమైన కఠినమైన పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు. ఇంకా దావీదు అంటాడు కదా, ఇరుకులో నాకు విశాలత కలిగించిన వాడు నీవే అని చెప్పి. అలాగే అదే దావీదు ఏం చెప్తున్నాడు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అని చెప్తున్నాడు. మనకి ఉండవలసింది పరిస్థితుల మీద ఎలా ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉండాలి. దేవుడే ప్రతి పరిస్థితిని మార్చగలరు. నా ఇబ్బందుల కొలిమి నుంచి ఆయనే నన్ను బయటపడవేయగలరు. నా చుట్టూ ఉన్న చీకటిలో అలుముకున్న పరిస్థితులన్నిటి నుంచి ఆయనే నాకు వెలుగు కలుగు చేయను. అట్లాగే ఇరుకులో ఉన్న నన్ను విశాలతకు ఆయనే నడిపించగలరు అని మనం ఎప్పుడైతే దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచుతామో, ఆయన తప్ప ఇంక ఎవ్వరూ ఏది చేయలేరు అని మనం ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద ఆధారపడతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తారు. అది కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తారు. ఇంకా మన పరిస్థితి అయిపోయింది, ఇంకా వీళ్ళు అయిపోయారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకునే పరిస్థితి నుంచి దేవుడు అరే వీళ్ళు మళ్ళీ ఎట్లా కోలుకున్నారు అని ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు మన జీవితంలో అద్భుతం చేయగలడు. ఆయనకి ఉన్న పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన ఎన్నడూ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు మనల్ని కూడా ఎప్పుడు విడువక ఎడబాయక తోడుగా ఉంటారు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు.